హాయ్ హలో నమస్తే రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి రుచిని సరికొత్తగా అందిస్తూ ఎప్పటికప్పుడు ఎన్నో రుచులను మీకు పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు వచ్చేసింది ఎల్బీ నగర్లో ఉన్న లక్ష్మి గారింటికి. లక్ష్మి గారు మరి ఇంట్రెస్టింగ్ గా కొంచెం డిఫరెంట్ గా ఎటువంటి రెసిపీతో సిద్ధంగా ఉన్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ముందుగా మీకు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మిరియాలతో చక్కగా డెకరేషన్ చేశారు షుగర్ పైన. చాలా చాలా చక్కగా ఉందండి. థ్యాంక్ యూ. ఎవరి క్రియేషన్? పాపదా? మీ పాపదే అండి. పాపదా? మీ పాపనేనా? అవునండి. నేను గెస్ట్ చేసింది రైటే, కానీ సిస్టర్ లాగా ఉన్నారు. గ్రేట్. పాప కూడా మీకోసం. ఓ 1 minute పెట్టేద్దామా? వెల్కమ్ టు వనిత టీవీ. వావ్, ఎవరి క్రియేషన్ ఇదంతా? మా బాబు వేసాడు. బాబుదా? ఓకే, బుడ్డి బుడ్డిగా చాలా చక్కగా ఫ్లవర్స్. ఓ, ఇక్కడ వనిత అమ్మాయి కూడా వేశారు. గ్రేట్. ఏం చదువుతున్నాడు? 9th క్లాస్ అండి. 9th క్లాస్. పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? నేను ఇంకా 10th క్లాస్ లా అనిపిస్తుంది. గ్రేట్. మీ ఇద్దరు ఇంకా సిస్టర్ లాగా అనిపిస్తున్నారు లుక్. ఓకే, మరి ఎందుకు మా కోసం ఈరోజు ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు? పొట్లకాయ స్టఫ్డ్ కర్రీ. పొట్లకాయ స్టఫ్డ్ కర్రీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఓకేనండి. పొట్లకాయ, ఉల్లిపాయలు, కారం, గరం మసాలా, సాల్ట్, జీలకర్ర, మిరియాలు. ఓకే లక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మరి మీరు చేస్తారా, పాప చేస్తుందా? నేనే చేస్తాను. మీరే చేస్తారు, పాప అయితే హెల్ప్ చేస్తుంది. ఓకే, రెడీ. ఓకే లక్ష్మి గారు, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెడదాం. ఓకే, ఇదేనా? ఓకే, కాస్త హీట్ కావాలి. పొట్లకాయతో స్టఫ్డ్ కర్రీ, స్టఫింగ్ చేసి కర్రీ చేస్తున్నారు. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి? ఓనండి. ఓనా? గ్రేట్. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, పాపకు నేర్పిస్తూ ఉంటారా వంటలు? నేర్పిస్తుంటారా ఇప్పటి నుంచే? మీకు అన్ని వచ్చేసాయా వంటలు? అన్ని రావు, కొద్ది కొంచెం. ఓకే, మీరు అలా ఊరు వెళ్ళేటప్పుడు అన్ని పాప మేనేజ్ చేసేసుకుంటుంది? లేదండి, వాళ్ళ డాడీ ఉన్నారు కదా. ఓకే, రైట్ రైట్, వాళ్ళ డాడీ ఉన్నారు కదా. వాళ్ళ డాడీ ఉంటే ఇంకా పాపతో పనే ఉన్నది. అన్ని ఆయన చేసి పెట్టేస్తారు. రైట్. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయలు వేద్దాం. ఓకే, పాప పేరేంటి? తేజస్విని. ఓకే, ఇంటర్ కంప్లీట్ అయిపోయిందా? సెకండ్ ఇయర్ చేస్తున్నా. ఓకే, ఎగ్జామ్స్ ఎలా రాసావు? మార్చ్ 2nd ఎగ్జామ్ రాస్తున్నావు. ఎలా ప్రిపేర్ అవుతున్నావు? బాగా. మరి అమ్మతో పాటు వంటలు చేస్తున్నావు, ఎలా చదువుతున్నావు? హాలిడేస్ లో వంటలు, కాలేజ్ టైమ్ లో స్టడీస్ రెండు ఉండాలి కదా. ఎప్పుడు స్టడీస్ ఉండాలి. ఓకే, అమ్మ ఏదో చేస్తుంది, మనం మాట్లాడుకుంటున్నాం కదా, మిస్ అయిపోతామని చెప్తుంది కూడా. కరివేపాకు యాడ్ చేసుకున్నారు. ఓకే, ఈ వంట అయితే నేర్చుకున్నావా నువ్వు అమ్మ దగ్గర? నేర్చేసుకున్నావా? బాబే, గ్రేట్ అబ్బా. బాగా చదువుతావా? ఫస్ట్ క్లాస్ స్టూడెంటా? ఓకే, ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంటర్మీడియట్ తర్వాత లా చేద్దాం అనుకుంటున్నాను. లా చేద్దాం. చాలా మంది అమ్మాయిలంతా ఇంజనీరింగ్ చేసేసి చక్కగా సాఫ్ట్వేర్ సెటిల్ అయిపోవాలి, లేకుంటే డాక్టర్ చేసేసి ఆ వేళ ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నువ్వు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు. లాయర్ ఏంటండి? అంటే మీ ఇంట్రెస్టా, అమ్మాయి ఇంట్రెస్ట్? అమ్మాయి ఇంట్రెస్ట్ అండి, లా చదవాలనేసి. ఏంటి నీకు స్ఫూర్తి ఎక్కడైనా అనిపించిందా? లా చదవాలి, ఎవరి కేసెస్ అని టేక్అవుట్ చేసి చక్కగా వాదించాలి, గెలవాలి అని ఎప్పుడు అనిపించింది? అలా ఏం లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ స్పెషల్. ఓకే, నలుగురిలో కొత్తగా, అంటే రొటీన్గా అందరూ చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఓకే, నైస్ నైస్, మంచి థాట్. నెక్స్ట్ ఇంకా లా చేస్తున్నావు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే, వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేస్తారు. బిజినెస్ హెల్ప్ చేస్తూ ఉంటారా మరి? బాబు 9th క్లాస్ అన్నారు కదా. అవునండి. ఓకే, తనకేంటండి ఇంట్రెస్ట్? పిల్లల ఇంట్రెస్ట్ అని చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అంటే ఇంకా ఏం అనుకోలేదు. అయిపోవాలి కదా, 10th అయిపోవాలి, ఇంటర్ అయిపోవాలి, తర్వాత ఆయన ఇష్టం. ఓకే, అంటే మీ ప్రెజర్ ఏమీ లేదు, వాళ్ళ ఓన్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. అంతే. ఓకే, నెక్స్ట్ పిల్లలకి ఏది ఇష్టమైతే అది చేస్తేనే మనకు కూడా కొంచెం హ్యాపీ. అదే మాత్రం మనం వాళ్ళ బలవంతం రుద్దకూడదు కదా. అది. ఓకే, కొద్దిగా పసుపు వేద్దాం. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయినాక అందులో కొంచెం పసుపు వేసుకున్నారు. ఓన్ అన్నారు కదా, అంటే ఏదైనా
ఎక్కడ చూసి అట్లా పొట్లకాయతో కూడా ట్రై చేస్తే బాగుంటుందని ట్రై చేశారా? అవునండి. అంతేనా? అంతే. ఫస్ట్ టైం కి బాగా వచ్చిందా? బాగా ఇది ఫస్ట్ టైం అయితే కాదు కదా? కాదు. ఓకే, అమ్మ చేసింది కదా ఇంట్లో, చేసింది కదా, పక్కా కదా? పక్కా. గ్యారంటీ నేను తినొచ్చు. పొట్లకాయతో పాయసం చేస్తాం, ఆహా, పెరుగు చట్నీ చేస్తాం, బజ్జీలు వేస్తాం, అన్ని రకాలుగా బజ్జీలు ఇవన్నీ విన్నాము, కానీ కర్రీ అన్నారు కదా, ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది. ఓకే, వంటలు బాగా ఇంట్రెస్ట్ అండి లక్ష్మి గారు? ఇంట్రెస్ట్ అండి. బాగా చేస్తారా? ఎక్స్పర్ట్ ఆ వంటల్లో? అట్లా ఏం లేదు, మామూలుగా. అమ్మ ఎలా పిల్లలకి వంటలు? చాలా బాగా. ఓకే, మీ డాడీ బాగా చేస్తారా, మమ్మీ బాగా చేస్తారా వంటలు? డాడీ ఎప్పుడైనా స్పెషల్ గా చేస్తారు కాబట్టి డాడీ చూసారా కాబట్టి బోర్. బాగా చెప్పావు. అంటే డాడీ వీక్లీ వన్స్ కంపల్సరీ చేస్తూ ఉంటారా? అతను ఇష్టం. ఓకే, ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటారు. కానీ నీకైతే డాడీ వంటలు ఇష్టం కాబట్టి రోజు డాడీనే వంట చేసి పెట్టమను, ఇంకా హ్యాపీగా హెల్దీగా ఉంటావు కదా. డాడీ ఆల్రెడీ వర్క్ చేసి వస్తారు కదా. అవును, బాబ్రే ఎంత ఆలోచిస్తున్నారు పిల్లలు ఇవాళ రేపు, చాలా టూ షార్ప్. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మసాలా అంటే ఏం వేసుకున్నారు అందులో? చూపిస్తాను. జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు ఇవన్నీ కలిసి పేస్ట్ చేయాలి. నేను ఆల్రెడీ చేసి తీసుకున్నాను. ఓకే, ఉల్లిపాయలు వేసినాక కాస్త పసుపు వేగినాక అందులోనే మసాలా కాస్త ఎక్కువ వేస్తున్నారు. అవునండి, స్టఫింగ్ కదా. అవునవును, మొత్తం ఏదైతే మనం ఈ స్టఫింగ్ చేస్తున్నామో అంత టేస్ట్ అంతా దీంట్లోనే యాడ్ అయ్యింది. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా తేజస్వి మీకు? వాళ్ళ అంబిషన్స్ ఎలా ఉన్నాయి? నీలా డిఫరెంట్ గా ఉంటాయా, లేకుంటే వాళ్ళు రొటీన్ గా ఇంజనీరింగ్, డాక్టర్ లేకుంటే అట్లా వెళ్తున్నారా? సమ్మర్ డిఫరెంట్, సమ్మర్. ఎవరు బెస్ట్ ఫ్రెండ్? భువన. ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్. అవునా? గ్రేట్ కదా, ఇద్దరు ఒకే స్కూల్, కాలేజ్ కూడా. నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా డిసైడ్ చేయలేదు. తన అంబిషన్ ఇలానే ఉందా? తన అంబిషన్ ఇంజనీరింగ్ చేయాలి. మరి విడిపోతున్నారు కదా? నో ప్రాబ్లం, బట్ వి ఆర్ ఫ్రెండ్స్ నా. రైట్, ఫోన్ ఉండగా విడిపోవడం అనేది మాట లేదు కదా. ఓకే, బాగా చాట్ చేస్తూ ఉంటావా? లేదు, తక్కువ. ఫోన్ కి దూరంగానే ఉంటావా? మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్ లోనే ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. మమ్మీ ఫోన్ ఇస్తుందా నీకు? సాయంత్రం జస్ట్ ఒక 10-15 minutes. ఓకే, రైట్, మంచి అలవాటు అబ్బా. ఫోన్స్ ఇప్పటి నుంచి మనం వాటికి అడిక్ట్ అయిపోయామంటే అవి మనల్ని చేసేసుకుంటాయి, చాలా కష్టం. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రైట్, తమ్ముడు నువ్వు పోట్లాడుకుంటారా? చాలానా? ఏంటో ఇద్దరు అక్క చెల్లెళ్ళున్నా అదే గొడవలు, అన్న తమ్ముళ్ళున్నా అదే గొడవలు. అంతేనా? ఎవరికి మీ సపోర్ట్? ఇద్దరికి అండి, అట్లా ఒక్కరని ఏం లేదు, పాప అని లేదు, బాబు అని లేదు. ఓకే, ఇద్దరికి పడుతూ ఉంటాయా దెబ్బలు? ఇద్దరికి లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మాటలతోనే. ఇంకా ఓకే, ఎవరు గెలుస్తారు ఫైట్ చేసి? తమ్ముడేనా? ఇక్కడ కూడా నువ్వు గెలవట్లేదా? తమ్ముడు వాడు, నువ్వు అక్కవి, నువ్వు గెలవాలి. నో ప్రాబ్లం, చిన్నవాడు కదా. చూసా, ఇంత చిన్న వయసులో ఇన్ని బుద్ధులు, మంచి బుద్ధులు ఎలా చేయండి ఆమెకి? జీన్స్. అబ్బా, జీన్స్ అంటే ఇక్కడ మీ గురించి మీరు చెప్తున్నారా? మేము 4 sisters అన్నమాట. మేము అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళం కదా. ఓకే, తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది. మా వారికి 4 అక్క చెల్లెలు. ఓకే ఓకే, అంటే మీకు ఆడపడుచులు కూడా 4? తమ్ముడు, నాకు తమ్ముడు ఉన్నాడు, మా వారు ఒకడే. ఓ, చాలా బాగుంది. అంటే అంత ఫ్యామిలీ నుంచి రావడం కూడా, వాళ్ళని చూడటం అవన్నీ కూడా పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. బాగా చెప్పారు. అది హాలిడేస్ వచ్చాయంటే ఇంకా పండుగ మీ ఇంట్లో. అందరం వెళ్తాం హాలిడేస్ కి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అమ్మ వాళ్ళు అంటే ఎక్కడ? మీ కడప దగ్గర మాధవరం అండి, కడప డిస్టిక్. ఒంటిమిట్ట తెలుసు. భయం అవుతుంది కొంచెం. ఏం లేదండి, అలా అనుకుంటారు కానీ నేను బాగలేదంటే ఒక బాంబు ఏం పెట్టరు కదా. లేదు, మీరు అలా అనుకుంటారు. రాయలసీమ అంటే ప్రేమ ఎక్కువ. అంతేనా? వంటలతో చంపేస్తారా? అంతే. ఈ రోజు మాకైతే వంటలతో చంపేస్తున్నారు. ఎప్పుడు పెద్దవాళ్ళు గెలిస్తే రొటీన్ ఉంటుంది కదా, సో అప్పుడప్పుడు చిన్న పిల్లలు కూడా గెలిపించాలి. బా, డైలాగ్స్ కూడా భలే ఉన్నాయి. రాయలసీమ డైలాగ్స్ నోట్ చేసుకోవచ్చు మేము. కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఓకే, తమ్ముడు పేరేంటి? చరణ్. కొద్దిగా కారం. బాగా ఫ్రై అవ్వాలి. మీ హాబీస్ ఏంటి లక్ష్మి గారు? అంటే ఇంటి పనులు చేసుకోవడం, పిల్లల్ని చూసుకుంటా. పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అత్తయ్య మాయ ఉన్నారండి. ఓకే, అమ్మమ్మ తాతయ్య ఉండేవాళ్ళు వారికి. పిల్లలు పుట్టాక వాళ్ళు ఓకే, ఫుల్ పని ఇంట్లో మొత్తంగా పనితోనే అయిపోతుంది.
హాబీస్ అంటే మరి ఇంకా దానికోసం సెపరేట్ గా టైం ఉండదు కాబట్టి టైం హాబీస్ ఉండదు కాబట్టి ఏం పెట్టుకోలేదు, కానీ వర్క్స్ చదవచ్చు. శారీస్ వర్క్ చేస్తాము. ఓకే, ఇప్పుడు అండి పిల్లలకి కమ్మలు గాజులు ఇలాంటివన్నీ రెడీ చేస్తూ ఉంటారా? ఇప్పుడు హియరింగ్స్ మీరు ఓన్ గా తయారు చేసుకున్నారా? కాదండి, వేరే. ఓకే, నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, కూచిపూడి డాన్సర్ వా? ఓ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఓకే, గ్రేట్ అబ్బా. ఒక స్టడీసే కాకుండా మిగతా యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడే హెల్దీగా ఉంటారు, మైండ్ కూడా చక్కగా డెవలప్ అవుతుంది. అవును, నాకు ఇష్టం సంగీతం అవి డాన్స్ నేర్పడం, అందుకని కూచిపూడి 5 years నేర్చుకుంది. ఓకే, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నావు? ఇప్పుడు లేదు, స్టడీ కొంచెం కష్టం అవుతుందని ఆపేశారు. ఓకే, కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అదేం లేదు. మనకు వచ్చిన విద్యను ఎప్పుడు మనం మర్చిపోలేం కదా. రైట్. బెంగళూరు అట్లా ఇచ్చాం, ఓకే, ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. గచ్చిబౌలిలో చేశారనమాట. ఓకే, గ్రేట్. ఓకే, ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మనం ఫిల్లింగ్ చేసుకోవడానికి దీంట్లో మొత్తం తీసేయాలి. ఓకే, స్టఫింగ్ కాబట్టి లోపల ఉండేదంతా స్పూన్ తో తీసేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఓకే, అమ్మ వైతిస్తుంది, మనం చక్కగా మాట్లాడుకుందామా? ఓకే, డాన్సెస్ అన్నావు కదా, డాన్సెస్ వేసేటప్పుడు నువ్వు బాగా మంచిగా అందరి దగ్గర నుంచి కాంప్లిమెంట్ అందుకున్న సందర్భం ఏమైనా ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ లో కాంప్లిమెంట్స్ తీసుకున్నాను. ఎవరిది ఎలా అనిపించేది అప్పుడు? అంటే స్టడీస్లో బాగా చదివేవా అనేది కామన్గా ఉంటుంది, కానీ మనం ఒక ప్రొఫెషన్ నేర్చుకుని దాంట్లో అందరూ పొగిడారు అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఓకే, ఎవరి దగ్గర నుంచి కాంప్లిమెంట్ తీసుకున్నావు? ఫస్ట్ పేరెంట్స్, తర్వాత మా డాన్స్ మాస్టర్, ఓకే, తర్వాత రిలేటివ్స్. ఇంకా అందరూ ఏదైనా ఫంక్షన్స్ అయితే డాన్స్ వేస్తూ ఉంటావా మీ రిలేటివ్స్లో? వేస్తూ ఉంటారు. తమ్ముడికి మరి ఏ ఇంట్రెస్ట్? తను ఏమైనా యాక్టివిటీస్ లో ఉన్నాడా? డయాగ్రామ్స్ గీయడం చాలా ఇంట్రెస్ట్. ఓకే, అదే పెయింటింగ్ మా కోసం చేశారు కదా వనితా టీవీ, వెల్కమ్ టు. ఓకే, ఓకే, పెయింటింగ్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్. చేస్తూ ఉంటాడు. నువ్వు హెల్ప్ చేస్తావా మరి పెయింటింగ్ లో? నీకు ఇంట్రెస్ట్ లేదా పెయింటింగ్? ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకంటే మా తమ్ముడు బాగా గీస్తాడు. ఓకే, నైస్. ఇది అయిపోయిందండి. అయిపోయిందా? మేము మాట్లాడేసుకున్నాం. బౌల్లో తీసుకున్నా. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి స్టఫింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం డీప్ ఫ్రై ఏమైనా చేయాలా? డీప్ ఫ్రై వద్దు, షాల్ ఫ్రై. ఇంకో బాండి పెట్టుకుని హెల్ప్ చేస్తాను అంటున్నావు కానీ ఏ హెల్ప్ చేయట్లేదు. స్టవ్ వెలిగించడం కూడా నాకు రాదని తెలుస్తుంది, నీకు రాదనేసి. నాకంటే ముందు మమ్మీ చేసేసి. అహో, నీ చేత చేయించే. నువ్వు జస్ట్ స్టవ్ వెలిగించిన ఆమెకు బాధ అవుతుందేమో మనసులో కదా, మా అమ్మాయికి అందిపోతుందేమో అని అనేసా. లక్ష్మి గారు చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారేమో కదా అమ్మ, అంతేనా? మాట్లాడంతా డాడీయేనా? ఇంట్లో అయితే అమ్మాయి అనుకుంటా. అందరూ మాట్లాడతాం, సరదాగా ఉంటాం. ఓకే, ఎవరిది కమాండింగ్? ఎవరిది ఎక్కువ కమాండింగ్ వాయిస్? ఎవరిది, డాడీదా మమ్మీదా? డాడీది, నాది. డాడీది. నువ్వు కూడా మమ్మీ పైన అరుస్తూ ఉంటావా? ఇది బాగుంది. కానీ నువ్వు తమ్ముడితో గెలవలేవు, కానీ ఇలా అమ్మతో మాత్రం గెలుస్తావు, అంతేనా? గెలవాలి కదా. అబ్బబ్బా, ఇక్కడ కూడా బాగా డైలాగ్తో పడేస్తున్నావు. గ్రేట్. మన ఫ్యామిలీతో మనం గెలిస్తే బయట వాళ్ళతో గెలుస్తాం, ఫ్యూచర్ లో మీ హస్బెండ్ తో కూడా గెలుస్తావు అన్నట్టు. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, అంతే. అసలే కడప, ఏం అనకూడదు. ఓకే, ఇంకా హాలిడేస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అంతాను? చాలా బాగుంటుంది. పల్లెటూరులో అనేటప్పటికి ఇంకా బాగుంటుంది కదా. ఏ సీజన్ లో వెళ్తుంటారు మీరు? సమ్మర్ కా, పండగలకా? సమ్మర్కే వెళ్తామండి. సమ్మర్కే చాలా కూల్ ఉంటుంది కదా. ఉంటుంది. అక్కడ ఒంటిమిట్ట రాముల దేవాలయం ఉంది, ఫేమస్. ఇప్పుడు భద్రాచలం అవుతుంది అది. ఓకే, ఓకే. మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయాక అది భద్రాచలం చేస్తున్నారు దాన్ని. ఓకే, ఇంకా ఫేమస్ అన్నట్టు. కళ్యాణం జరుగుతుంది, అన్ని బాగా జరుగుతాయి. సమ్మర్ 1 month అలా ఉంటారా? 10 days అలా ఉంటాం, మళ్ళీ వచ్చేస్తాం. ఓకే, మా వారికి అప్పుడు సీజన్ అనమాట. అవునవును, ఇంకా ఇక్కడ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అవును, వచ్చేస్తాం. పిల్లల కోసం వెళ్ళాలి, ఇప్పుడు పెద్దవాళ్ళు అయినారు కాబట్టి అది కూడా తగ్గిపోయింది. అవును. బాబు కూడా ఇంట్రెస్ట్ అయినా ఇలా పల్లెటూర్లు వెళ్ళడం? అమ్మమ్మ వాళ్ళు వెళ్ళంటే ఎవరికి ఇంట్రెస్ట్. అక్కడికి అందరూ వస్తారు కదా, అక్క చెల్లెలు దగ్గర దగ్గరనేనా అమ్మమ్మ వాళ్ళది?
లేదండి, నానమ్మ వాళ్ళది ఇక్కడే అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్. ఓకే ఓకే, మీది కడప. అంటే అక్క చెల్లెలు అందరం కలుస్తాము సమ్మర్కి. అందరు పిల్లలు ఒక చోట చేరాక ఇంకా ఉంటుంది కదా గోల గోల. ఇంకా అందరు కలిసేటప్పుడు ఏం మాట్లాడతారు? ఏం వంటల గురించి మాట్లాడుకుంటారా? అట్లా ఏం లేదు, అందరం కలిసి చేసుకుంటాం, తింటాం, సరదాగా గోల చేస్తాం. వచ్చిన వంటలు వాళ్ళు షాపింగ్ ఏం చేసుకున్నాం అని చూసుకోవడం, కొత్తగా నగలు ఏం చేయించుకున్నారని మాట్లాడేసుకోవడం, అలాగా అన్ని బాగుంటుంది. ఓకే, మరి నీ ఫ్రెండ్స్ ఇంకా ఒక అమ్మాయి చెప్పావు, ఇంకెవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? ఒకవేళ అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ కొంచెం నీతో ఇందులో కూడా లాలో కూడా యాడ్ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ అన్నావు కాబట్టి ఇంకా కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది కదా. ఓకే, ఆమెకి ఇంట్రెస్ట్ లేదా లా? అలా ఏం లేదు, నేను ఇది చూస్ చేసుకున్నాను. ఓకే, తన ఇంట్రెస్ట్ తనది. హైదరాబాదేనా అమ్మాయిది? హైదరాబాద్. చాలా స్లోగా మాట్లాడుతున్నావు, అమ్మ పైన మాత్రం బాగా అరుస్తారంటున్నా. వీకెండ్స్ వచ్చినప్పుడు ఇంకా ఫ్యామిలీతోనే కదా స్పెండ్ చేయాలి టైం. అవును. బయటికి వెళ్తుంటావా? షాపింగ్ ఇంట్రెస్టేనా? ఇంట్రెస్టే, కాకపోతే టైం లేదు. టైం లేదా? ఎందుకు? ఇప్పుడు కాలేజ్ ఉన్నాయి కాబట్టి. అవునవును. ఓకే, ఆఫ్టర్ కాలేజ్ అయినాక ఫ్రీ అవుతావు కదా. మరి అలాంటప్పుడు షాపింగ్ ఇంట్రెస్టా లేకుంటే బయట అవుటింగ్ ఇంట్రెస్టా? అవుటింగ్ ఇంట్రెస్ట్. అవుటింగ్ ఎలాంటి ప్లేసెస్ ఇప్పటి వరకు విజిట్ చేసావు? హైదరాబాద్ లో ప్లేసెస్ అన్ని విజిట్ చేశాను. అవుట్ ఆఫ్ కంట్రీస్ కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, అవుట్ ఆఫ్ స్టేట్స్ అయినా అన్ని చూసేసావా? ఏమైనా చూడలేదు. ఓకే ఓకే తేజస్విని, అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నావు అని చెప్పావు కదా, మరి ఏమైనా టిప్ తెలుసా? తెలుసు. దేని గురించి? హెయిర్ గురించి. హెయిర్ గురించా? ఓ, నీ హెయిర్ చూసాక నాకు అర్థమవుతుంది. రైట్, చెప్పు. ఇప్పుడు హెయిర్ పెరగడానికి ఆనియన్ తింటే హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. ఆనియన్ తింటే? ఓకే, ఇంతవరకు అప్లై చేసుకుంటే బ్లాక్ అవుతుందని విన్నాం. అప్లై కూడా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే పచ్చిదే తినేయాలా లేకుంటే ఫ్రై చేసుకోవాలి? కర్రీస్ లో రోజు మనం వేసుకుంటాం కదా, అలా కాకుండా మనం ఊరికే పచ్చిది కూడా తినొచ్చు, అలానే కర్రీస్ లో ఎక్కువగా యాడ్ చేసుకొని తింటే హెయిర్ పెరుగుతుంది. మంచి టిప్ అండి, మీరే నేర్పించారా? అవునండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పొట్లకాయలు పెట్టేస్తాము. ఓకే, చక్కగా అన్నిటిని వేసేసి మనం ఫ్రై చేసుకుంటాం. లైట్ లిడ్ పెట్టేస్తాము. పెట్టేస్తున్నారా? సింగింగ్ ఇంట్రెస్టేనా? అవునండి. సింగింగ్ కూడా ఇంట్రెస్టేనా? కొన్ని మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడతారా? ఓకే, పాడండి. రామారామ పాడండి. రామ భద్రాచల శ్రీరామ మా మనసే వినిపించే ప్రతి సుమగానం నీవేలే, కురిపించి కురిపించే నీ ప్రతి దీవెన మాదేలే, నిరతము మౌనించే మాగో వాగుడు తలు నీకేలా. అయిపోయిందా? ఓకే, అమ్మకి ఏది ఇష్టం అయితే పాపకు కూడా అదే ఇష్టం అన్నట్టు. పాటలో కూడా క్లారిటీ ఉంది మీకు. ఇంట్లో పాడుతూ ఉంటారు కలిసి అట్లా? ట్రై చేస్తూ ఉంటారు. హీరో కూడా ఇద్దరికి నాకు తెలిసి ఒకలే ఇష్టం అనుకుంటా. లేదండి, లేదా సపరేట్. ఓకే, ఎవరు? మీకెవరు? వెంకటేష్. నీకు వెంకటేష్. పాప నీకు? నాన్న మహేష్ బాబు. ఇంకా అంతే, ఇంకా అడగక్కర్లేదు. మహేష్, వెంకటేష్. ఓకే, మీ వారికి? బాలకృష్ణ. మొత్తం. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళీ మూత పెట్టేస్తాం. ఓకే, మరి ఒకరికి మీ హస్బెండ్ కి బాలకృష్ణ అన్నారు, మీకు వెంకటేష్ అన్నారు, పాపకి మహేష్ బాబు. మరి మూవీ చూడాలంటే ఎవరు మూవీ చూస్తారు? అలా ఏం లేదు, ఏది నచ్చితే అదే వెళ్ళిపోతాం. అలాగా ఎవరు మూవీ అయినా ఓకే అంటారు, అంతేకాని అక్కడ కూడా ఫైటింగ్ ఏం లేదు. నా ఫ్యాన్ ది రిలీజ్ అయింది, నేను ఈ రోజు వెళ్తాను, నీ ఫ్యాన్ ది రిలీజ్ అయింది, నువ్వు వెళ్ళానట్లేదు. బాబుకి ప్రభాస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అబ్బా. ఇలా మీ టేస్ట్ లో ఓకే, వంటలో కూడా ఇలానే ఉంటుందా ఏంటి? అలా ఏం లేదు, ఏది చేస్తే అలా తినేస్తారా, ఏది వద్దన్నారు. ఓకే, అలా అయితే పర్వాలేదు. వంటల్లో కూడా అలా టేస్ట్లు మారాయి అనుకోండి, చాలా కష్టం, అమ్మకి కష్టం. అప్పుడేం పర్లేదు, అప్పుడంటే మా డాడీ నాకు వండి పెడతారులే అంటుందేమో. అంతే కదా? అంతేనండి. చూద్దాము. కాస్త ఫ్రై అయింది కదా. ఓకే, ఇలా సిమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా ఉడుకుతుంది పొట్లకాయ, లేదంటే పచ్చి వాసన వస్తుందండి. ఓకే ఓకే, ఈ ప్లేట్ లో తీసేసుకుంటారా?
వెజ్ లో చాలా వెరైటీస్ చేస్తుందమ్మా. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయిందండి. ఇగోండి, మీరేనా గార్నిష్ చేస్తారు, చాలా చక్కగా ఉంది. మా పాప చేసిందండి. వావ్, వాట్ ఏ క్రియేషన్, బాగుంది. టమాటా పెట్టి ఇదంతా కీరా కదా? అవును. కీరాని ఈ విధంగా కట్ చేసావా? ఓ, ఇది కూడా కీరానా? కీరాని. ఓ, ఫ్లవర్ లో వచ్చింది, బాగా చేసావు. గ్రేట్. హ్యాపీగా తినొచ్చు కదా? నమ్మకం ఉంది కదా? 100%. ఓకే, నువ్వు గ్యారంటీ ఇచ్చావు కదా. చాలా చాలా బాగుంది. పొట్లకాయ చాలామంది టేస్ట్ చేయడానికి ఇష్టపడరు. నార్మల్గా కూరలో మనం చేస్తూ ఉన్న పిల్లలు తినేందుకు మెయిన్గా ఇష్టపడరు. కానీ ఈ విధంగా స్టఫ్ చేసి అందులో పెట్టే కనుక మనం ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. పొట్లకాయ ఫ్లేవర్ అనేది మనకి అస్సలు తెలియట్లేదు, చాలా బాగా ఫ్రై అయింది. లోపల ఉండే స్టఫింగ్లో వేసుకున్న మసాలా కూడా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మొత్తం పైన సూపర్గా ఉందండి. మీరు వెంటనే ఇంట్లో ట్రై చేసి చూడండి. లక్ష్మి గారు, నిజంగా చాలా 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 టేస్టీగా ఉందండి. మరి ఇంత మంచి రెసిపీని మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చరండి. హ్యాపీగా పాపతో మీరు, బాబు, మీ వారితో సహా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. అన్ని అవైలబుల్ ఉంటాయి. సారీస్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, పిల్లలకి అన్ని కిడ్ వేర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మరి వెళ్తారు కదా? వెళ్తామండి, తప్పకుండా. షాపింగ్ ఇంట్రెస్టే కదా? చెయ్యు కదా, నీ ఎగ్జామ్స్ అయిన వెంటనే వెళ్ళు. ఓకేనా? పట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు లక్ష్మి గారు మనకు పరిచయం చేసిన ఈ పొట్లకాయ స్టఫ్డ్ కర్రీ చాలా బాగుందండి. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు కూడా తెలిసినట్లయితే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. మరో అద్భుతమైన రుచితో మళ్ళీ రేపు కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వన్ ద టీవీ. దిస్ ఇస్ లహరిక. బాయ్. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.